హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా అసలు ఈ జీఎస్టీ, కొత్త జీఎస్టీ మనకి ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది? మనకి 2025లో మెటీరియల్ ధరలు ఎలా ఉన్నాయి? ఆల్రెడీ మనం 2025 ఎండింగ్‌కి వచ్చేస్తున్నాం కాబట్టి, ఈ 2026లో ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. సో, ఇది 2026లో ఇల్లు కట్టుకున్నోళ్ళకి కూడా ఉపయోగపడతాయి. నేనేం చెప్తానంటే 2025లో ఉన్న మెటీరియల్ రేట్లన్నీ చెప్తాను. ఈ జీఎస్టీ వల్ల ఎంత తగ్గిందో చెప్తాను. ఓవరాల్‌గా మన బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో ఈ మెటీరియల్ రేట్ తగ్గడం వల్ల ఇల్లు మొత్తానికి ఒక రూ. 1,00,000కి ఎంత మిగులుతుందనేది కూడా నేను కాలిక్యులేట్ చేసి మొత్తం చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? ప్రతి మెటీరియల్‌కి మనకి ఎంతెంత తగ్గిందనేది చూద్దాం. మనం ఏంటంటే బిల్డింగ్ కడతాక మనకి ఎక్కువగా ఆక్యుపై చేసే మెటీరియల్స్ 5 సిమెంటు, స్టీలు, శాండు, మనకి రాళ్ళు అండ్ గ్రావెల్ మాట. చిప్స్, బ్రిక్స్, ఇటుకలు. ఇవి టోటల్ కన్‌స్ట్రక్షన్‌లో ఇవి కీ రోల్ పాటిస్తాయన్నమాట. మనం ఇందులో మొదటగా చూసుకుంటే సిమెంట్ అనేది ఓల్డ్ జీఎస్టీ 28% ఉందండి ఇది. న్యూ జీఎస్టీ వచ్చేసరికి 18% వచ్చింది. ఇదొక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ సేవింగ్ 10% ఉంది. నెక్స్టు స్టీలు, ఐరన్. ఐరన్ అనేది ఓల్డ్ జీఎస్టీ 18% ఉంది. న్యూ జీఎస్టీ కూడా 18% ఉంది. ఇదేం మారలేదు. ఇందులో మనకి సేవింగ్ ఏం లేదు. కానీ స్టీల్‌లో కూడా మనకు గుడ్ న్యూస్ ఉంది. అదేంటని చెప్తాను. నెక్స్ట్ శాండ్, ఇసుక మనకు 5% ఉంది. ఇప్పుడు 5%. సో, ఇందులో ఏం మార్పు లేదు. బ్రిక్స్ గానీ, చిప్స్ గానీ ఇవన్నీ కూడా 5% ముందు అంతే, ఇప్పుడు అంతే. ఇందులో ఏం చేంజ్ లేదు. మనకి చేంజ్ వచ్చి సిమెంట్‌లోను. నెక్స్ట్ స్టీల్‌లో గుడ్ న్యూస్ చెప్తాను చూడండి. ఇదేంటంటే స్టీలు విపరీతంగా రేట్లు పెరిగిపోతుంటే గవర్నమెంట్ దాని మీద ట్యాక్స్‌లు తగ్గిస్తూ వచ్చింది. దానివల్ల మనకి స్టీల్ కూడా తక్కువ రేటుకి దొరుకుతుంది. అది కూడా నేను రేట్లతో సహా చెప్తాను. మనకి ఫస్ట్‌లో చూసుకుంటే సిమెంటు 28% అనుకున్నాం కదా! 10% తగ్గింది కదా! ఇప్పుడు 18% జీఎస్టీ ఉంది. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నాగార్జున సిమెంట్ తీసుకున్నాం అనుకోండి రిఫరెన్స్ కింద. అది రూ. 300 పడేదండి గతంలోను. బల్క్‌గా తీసుకుంటే 290 అలా అలా పడతది. ఇప్పుడేంటంటే అది ఆల్మోస్ట్ 300లో 10% అంటే రూ. 30. మన 10% సేవింగ్ కదా! రూ. 30 తగ్గింది. 270కి వస్తుందండి మన సేవింగు. ఇలాగా చాలా కట్టల మీద మనం సపోజ్ ఎక్కువ లోడ్లు దింపుకుంటే 275 కాకుండా 265, రూ. 260 కూడా వచ్చేస్తది. ఇది చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు మన కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో. నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ అండి. ఐరన్ మనం వైజాగ్ తీసుకుంటే 12 54,000. మనకి లాస్ట్ 3-4 ఇయర్స్ చూసుకుంటే 60,000 తగ్గేది కాదు. నెక్స్ట్ 70,000కి కూడా ఎళ్ళింది ఒక్కోసారి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో, ఇప్పుడు 12 54,000కి వస్తుంది. 10 వచ్చేసరికి ఒక 1000, 1200 యాడ్ చేసుకోవాలి ఈ రేట్‌కి. అదే 8 వచ్చేసరికి ఒక 2, 3,000 దాకా యాడ్ చేసుకోవాలి. తగ్గే కొద్దీ రేట్ పెరుగుతూ ఉంటదన్నమాట. నెక్స్ట్ ఇది మన ఎంఎస్ స్టీల్ తీసుకుంటే 12 58,000. మీరిక్కడ జాగ్రత్తగా వినండి. ఐరన్ వైజాగ్ అయితే 54,000. ఎంఎస్ అయితే కొద్దిగా 58,500. పోనీ 58,000 ఏసుకోండి రఫ్‌గా. దీనికి 10 అయితే ఇంకో 1000 యాడ్ చేసుకోవాలి. 8 అయితే ఇంకో 2,000 యాడ్ చేసుకోవాలి 58,500కి. మనకి ఆల్మోస్ట్ వైజాగ్ రిఫరెన్స్ తీసుకున్నా మనకి 54, 55,000కి మనకి స్టీల్ వచ్చేస్తుంది. ఇది కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. సిమెంటు, స్టీల్ కూడా చాలా రేట్లు చాలా బాగున్నాయి. నెక్స్టు కంకర చూసుకుంటే మనకి విజయవాడ కంకర చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 6 ఇంట్ల బండి ఒక 14, 15,000కి వస్తుంది. అంటే మీ ప్లేస్‌ని బట్టి మాట. టన్ రూ. 1000 ఉంది. ఇది కూడా చాలా తక్కువగానే ఉంది. జీఎస్టీ 5% ఇప్పుడు అంతే, పాతది అంతే కాబట్టి ఇది పర్వాలేదు. నెక్స్ట్ ఇసుకొచ్చేసరికి మనకి ఆంధ్రాలో ఫ్రీ కాబట్టి ట్రావెల్ ఛార్జీలు ఇవన్నీ యేసుకుంటే మనకి 10,000-15,000కి 6 ఇంట్ల బండి వచ్చేస్తది. అంటే మీ మీ ప్లేస్ దగ్గర బట్టి మీరు రీచ్ దగ్గరలో ఉంటే 7, 8,000కి కూడా వచ్చేయొచ్చు ట్రావెల్ ఛార్జీలతోటి. కొంచెం రీచ్‌కి దూరం నుంచే 10, 15,000 దాకా అవ్వచ్చు. సో, ట్రావెల్‌దే మనకి ఎక్కువ పాత్ర పడుతుంది తప్పితే, ఇసుకంతా ఫ్రీ కాబట్టి, జీఎస్టీ కూడా 5% కాబట్టి, పెద్దగా మనకి ఎక్కువ భారం పడదు. ఇది మనకి పండిటికి అంటారండి దీన్ని. ఈ పండిటికొచ్చేసరికి మనకి ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటదన్నమాట. మనకి వర్షాకాలంలో వచ్చేసరికి తడిసిపోవడం వల్ల ఎక్కువ రేట్ ఉంటది. వేసవికాలం వచ్చేసరికి కొంచెం తక్కువ రేట్‌గా ఉంటది. ప్రొడక్షన్ అంతా ఎక్కువగా ఉండి, వాతావరణం బాగుండి. సుమారు మీకిది రూ. 5, రూ. 6 బాగా అయితే విపరీతంగా అయితే రూ. 8 కొన్ని చోట్ల రూ. 10 కూడా ఉంది. ఇదండి రేట్లు. కూడా చాలా భారం ఉంటుంది. సో, 2026లో ఇల్లు కట్టుకున్నోళ్ళు కొంచెం అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్స్ కూడా లోన్స్ పెంచుతున్నాయి కాబట్టి మనం చాలా ఫ్రీగా కట్టుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అసలు ఈ సేవింగ్స్ వల్ల
మనకి ఓవరాల్‌గా ఎంత సేవ్ అవుతుందో చెప్తాను. మనకి ఈ మెటీరియల్ సేవింగ్ వల్ల అరౌండ్ 3-5% మనం సేవ్ చేయగలుగుతాం. ఓవరాల్ కన్‌స్ట్రక్షన్‌లో అంటే మాక్సిమం 5% యేసుకుంటే లక్షకి ఒక 5,000 వరకు సేవ్ చేయొచ్చు. ఒక 50,00,000 యేసుకుంటే 5,00,000 వరకు సేవ్ చేయొచ్చండి. రూ. 50,00,000 బిల్డింగ్‌కి. 10,00,000కైతే 50,000, 20,00,000కైతే రూ. 1,00,000 అలా మాట. అలా ప్రతి 10,00,000కి ఒక 50,000 సేవ్ అవుతూ ఉంటది. ఓన్లీ మెటీరియల్ కాస్ట్‌లోనే సేవ్ అవుతూ ఉంటది. ఇంకా మీరు లేబర్ కాస్ట్‌ని రెడ్యూస్ చేసుకుంటా ఉంటే మీకు ఇంకా కూడా చాలా తక్కువలోనే అవుద్ది. మీకు కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానెల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.